అంటే సార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఫ్లాట్‌గా ఉంది అని అనుకుందాం. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకునే వాళ్ళకి ఇది రైట్ టైమా? యెస్. ఇది ఎక్సలెంట్ క్వెషన్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ రియల్ ఎస్టేట్‌కి డిఫరెంట్ వెర్టికల్స్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ అనేది పెద్ద బ్రాడ్. ఎట్లా అంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్, మన రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్, మళ్ళీ ఈ రియల్ ఎస్టేట్‌లో ల్యాండ్, ఓపెన్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ అండ్ దెన్ ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్ ప్లాట్స్ అండ్ దెన్ గేటెడ్ విల్లా ప్లాట్స్, గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్, ఇలా రకరకాలైనటువంటి ప్రొడక్ట్స్ రియల్ ఎస్టేట్లో ఉన్నాయి. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ప్రస్తుతం ఎవరికైతే హైదరాబాద్ ఒక భాగ్యనగరం, ఒకప్పుడు మా చిన్నప్పుడు భాగ్యనగరం ఉండేవాళ్ళం, మీకు తెలుసో తెలీదు, హైదరాబాద్ భాగ్యనగరం ఉండేవాళ్ళం. ఇప్పుడు మేమంటున్నాం విశ్వనగరం అంటున్నాం. ఈ విశ్వనగరంలో గనక ఎవరికైతే ఇల్లు లేదు, ఫస్ట్ హోమ్ అంటూ లేదు, ఎవరైతే రెంటల్స్ దీని మీద ఉంటున్నారో అట్లాంటి వాళ్ళు ఫస్ట్ హోమ్ బయర్స్కి ఇది చాలా చక్కటి సమయం, అవకాశం. ఓకే. మీరు అడిగిన దానికి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కాదు, అంటే ఆల్రెడీ మనకి ఒక హౌస్ ఉంది, మళ్ళీ ఇంకో హౌస్ కొనుక్కుంటున్నాము, ఏదో పెరిగిపోతుంది రేటు, అమ్ముకోవచ్చు అనుకున్న వాళ్ళకి కాదు. మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. ఎవరికి ఇది చక్కటి అవకాశం, ఫస్ట్ హోమ్ బయర్స్కి ఇది చక్కటి అవకాశం. అండ్ ఎవ్రీ టైం నేను ఇది చెప్తూ ఉంటాను ప్రతి ఫోరంలో. కాబట్టి ఇప్పుడు మీరు అడిగారు మంచి చాలా చక్కటి ప్రశ్న ఇది. రోటీ కపడా మకాన్ బేసిక్ థింగ్స్ కదా. మీకు ఇల్లు ఉందా? ఇక్కడ హైదరాబాద్ ఫ్లాట్ ఉందా? ఓకే ఫైన్. సో మనకి అది ఉందనుకోండి, సగం తలగా నొప్పి తగ్గిపోయింది. ఫ్లాట్ ఆర్ ఎనీ హౌస్ వేరెవర్ వి స్టే, మనకు వచ్చే ఇన్కంలో మినిమం 40% అంటే పోతుంది రెంటల్గా. అలాంటిది ఒక ఇల్లు ఉందనంటే ఈఎంఐ కట్టుకుంటాం, ఒకరోజు ఇంటి ఓనర్ అవుతాం, ఇంటి రేటు పెరుగుతుంది, మన వర్త్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఒక 60 ఏళ్ళు వచ్చేటప్పటికి నేను కూడా ఒక 2 కోట్లు ఇస్తారు, 3 కోట్లు ఇస్తారండి, 4 కోట్లు ఇస్తారు అని ఆరాధపడడానికి ఉపయోగపడతాయి కదా. సో 2 రకాలుగా ఇది ఉపయోగం అన్నమాట. మనశ్శాంతి ఉంటుంది, ఇటు పక్కన స్లోగా అసెట్ వాల్యూ కూడా పెరుగుతుంటుంది. సో హైదరాబాద్ లాంటి విశ్వనగరంలో ప్రతి వారికి ఒక డ్రీమ్ ఇది, ఒక కళ, ఒక చిన్న ఏదో ఒక చిన్న తలదాచుకునేందుకు 2 BHK అవ్వచ్చు, 3 BHK అవ్వచ్చు, ఏదైనా ఒక మనకంటూ ఒక ఫ్లాట్, చిన్న ఇల్లు ఉంటే మనకి ఇక్కడ బాగుంటుందని అనుకుంటారు చూసారా. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చక్కటి అవకాశం, అందులో డౌటే లేదు. ఎందుకంటే మార్కెట్